అతను భక్తి కలిగిన మనుష్యుడు. ఆదివారపు ఆరాధన పొరపాటును వదిలిపెట్టడం. కంపెనీలో చెప్పాడు, సార్ మీరు సోమవారం నుంచి శనివారం వరకు బండ చాకరీ చేసుకొని చేస్తా, ఆదివారం ఒక్కరోజు మాత్రం డ్యూటీకి రమ్మనదు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చాలామంది అధికారులు ఆయన మంచితనం నమ్మకత్వాన్ని చూసి ఆదివారం ఆయన డ్యూటీకి రమ్మనేవాళ్ళు కాదు. ఒక అతని మీద పంతం కట్టి లేనిపోయిన పితృలు చెప్పి అతను ఆదివారం వస్తేనే సరే, లేకపోతే నేను నూరుకోను రివర్స్ అయ్యాడు. కాదన్న పరిస్థితిలో ఆయన పిలిచారు, బాబు ఆదివారం నువ్వు డ్యూటీకి రావాల్సిందే, ఆరాధన ఉంటే తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చో, నువ్వు ఆదివారం రావాల్సిందే అంటే, సార్ నాకు డ్యూటీ వద్దు సార్, నేను ఆరాధనకి వెళ్ళిపోతాను అని చెప్తే ఉన్నపాటు ఆయన డ్యూటీలోంచి తీసేశారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ప్రయత్నం చేశారు. ఓ రోజు ఆయన చొక్కాకి ఉన్న గుండీలు ఊడిపోయినాయి. ఆ రోజులో ఎప్పుడో ఒక చిన్న గుండు పిన్ను ఒకటి ఉంటే ఆ గుండు పిన్ను తీసుకొని చొక్కాకి పెట్టుకున్నాడట. అక్కడ తోట పని ఉంటే ఆ తోట పని చేస్తా ఏదో దోమకి ఏదో కొడుతుంది అన్నట్లుగా ఇట్లా అన్నాడట. అనే లోపు ఆ గుండు సుదిలి పొట్టలు దిగిందట. ఓ చిన్న ప్రార్థన చేసుకున్నాడట, దేవా చొక్కాకి పెట్టుకునే ఈ గుండు పిన్ను గుచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా ఒక చిన్న ఐడియా నాకు ఇవ్వవా, ఒక చిన్న ఐడియా ఈ ప్రభు అంటే వెంటనే దేవుడు సేఫ్టీ పిన్ నమూనా చూపించాడట. ఆ సేఫ్టీ పిన్ ఈ గుండు పిన్నును కాస్త ఇట్లా డిజైన్ చేయి, డ్రాయింగ్ ఈ డిజైన్ తీసుకెళ్ళి నేను ఏ డ్యూటీలో నుంచి ఏ అధికారులు తీసేశారో వాళ్ళకి ఇచ్చేయి, పేటెంట్కి అమ్మేయి. కూర్చున్నాడు, డ్రాయింగ్ గీసాడు. ఆ డ్రాయింగ్ గీసుకొని ఏ ఉద్యోగంలోంచి తీసేశారో అక్కడికే వెళ్ళాడు. సార్ ఈ గుండు పిన్నుతో పాటు పిన్నీస్ కూడా తయారు చేస్తే బాగుంటుంది కదా, పెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుంది కదా, ఒకసారి చూడండి అని అంటే అది చూసి గడగడ వణుకుతా, ఇదిగో ఈ పేటెంట్ మాకు ఇచ్చే, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పి ఎంత కావాలంటే అంత ఇచ్చి ఆ పేటెంట్ తీసేసుకున్నారట. వాళ్ళు అన్నారట, ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడో ఆ దేవుడు ఈ బిడ్డను మర్చిపోలేదు. దేవుడు పుట్టించే ప్రజ్ఞ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆయన పేరు వాల్టర్ హంట్. ఈ పిన్నీస్ తయారు దీని నమూనా ఎప్పుడొచ్చిందో తెలుసా? 1849 సంవత్సరంలో దేవుని ద్వారా ప్రజ్ఞ పొందుకున్న మనుషుడు దీన్ని తయారు చేశాడు. ఈ నమూనా ఎప్పటికీ చెక్కు చెదరలా. దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉంది. నీ మాట తీరు ఓ ప్రభావవంతంగా ఉంటుంది. నీ నడక పడక, నీ హావభావాలు, నీ చదువు, ఉద్యోగ ఏ రంగంలోనైనా ఓ ప్రభావశీలిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు.